నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైందవ శంకారావం హిందువులంతా ఏకమవుతూ హిందూ సనాతన ధర్మ బోర్డును ఎలా ఏర్పాటు చేసుకోవాలి స్వయం ప్రతిపత్తి హిందూ దేవాలయాలకు ఎలా ఇవ్వాలి అంటూ విజయవాడలో గర్జించిన హైందవ శంకారావంకి వచ్చిన గురువులు కానివ్వండి సన్యాసులు కానివ్వండి అలాగే జనం కానివ్వండి ఇసుకేస్తే రాలనంత ఎవరు చెప్పింది హిందువుల్లో చైతన్యం లేదని ఎవరు చెప్పింది హిందువులంతా కలిసికట్టుగా ఉండరని ఎవరు చెప్పింది హిందువులు కులం ప్రాతిపదికన విడిపోతున్నారని నిన్న హైందవ శంకారావం చూసిన ఎవరైనా ఈరోజు తట్టి లేపే వాళ్ళు ఉండాలి కానీ ప్రతి ఇంట్లో కూడా సనాతనాన్ని కాపాడుకోవడానికి ఛత్రపతి శివాజీ మహారాజులు ఝాన్సీ లక్ష్మీబాయిలు బయటకు వస్తారనే విషయం చాలా క్లియర్గా అర్థమైంది. నిజంగా ఊహించిన దానికంటే భారీగా జనం హైందవ శంకారావానికి విచ్చేశారు. అయితే ఈ హైందవ శంకారావంలో మాట్లాడడమేనా, మాటలతో విప్లవం మొదలవుతుందా, సనాతన ధర్మ బోర్డుని సాధించుకోగలుగుతామా అంటే ఇక్కడ వీళ్ళు 9 డిక్లరేషన్స్ చేశారు. అవి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలు కూడా నిజంగా కూడా ఎంతో 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 ఉపయోగమైనవి ఈరోజు ఈ హిందూ సనాతన ధర్మానికి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం, అందులో భాగంగానే మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆదివారం హైందవ శంకారావం నిర్వహించింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి హిందువులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాదు సాధు సంతులు చిన్నజీయ స్వామీజీ, గణపతి సత్యనారాయణ స్వామీజీ, శివస్వామీజీతో పాటు విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ మొత్తం కాషాయమయంగా మారిపోయింది. ఎంతలా అంటే ఎక్కడ చూసినా హైందవంకి సంబంధించిన శబ్దాలు వినిపిస్తూ ఎక్కడి నుంచి చూసినా కాషాయ జెండాలను పట్టుకొని భారీ ఎత్తున తరలి వెళుతున్న ప్రజలతో ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయ వ్యవస్థను విముక్తం చేయాల్సిందేనని వక్తలందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైందవ శంకారావం వేదికగా ఓ డిక్లరేషన్ ని నిర్వాహకులు ప్రకటించారు. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. అలాగే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా చట్ట సవరణ చేసేలోగా దేవాలయాలలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాలలో మరియు ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలి. హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డులలో హిందూ ధర్మంపై శ్రద్ధాభక్తులతో ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మరియు అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి, హిందూ సమాజ సేవలకు, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించకూడదు. ఇక హిందూ సమాజంపై, దేవాలయాలపై, ఆస్తులపై, వ్యవస్థలపై వివిధ పద్ధతిలో అన్యాయంగా చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేయకూడదు. దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని శిక్ష పడేలా చూడాలి. వినాయక చవితి, దసరా, హనుమాన్ జయంతి వంటి ఉత్సవాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు, ఆర్థిక భారాన్ని విధించరాదు. ఈ ఉత్సవాలకు ముందుగా ప్రభుత్వం హిందూ సమాజ ప్రతినిధులైన హిందూ ధార్మిక పెద్దలతో, ధార్మిక సంస్థలతో కలిసి కూర్చొని మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై నిర్ణయాలు చేయాలి. హిందూ దేవీ దేవతల ఊరేగింపులు, శోభయాత్రల మార్గాలు, సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించరాదు. మొత్తానికి హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి వాటికి విముక్తి కల్పించాలి. ఈరోజు వర్క్ బోర్డు పేరుతోటి ఏదైతే జరుగుతుందో, ఎంతో ఆస్తులున్న దేవాలయాలు మాత్రం రోజు రోజుకు కళాకాంతిని కోల్పోవడంతో పాటు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోవట్లేదు. అంటే కారణం ప్రభుత్వ కబంధ హస్తాలలో ఉండడమే. అక్కడ నుంచి విముక్తి కావాలి. అన్యమతస్తులు ఎవరు ఆలయాల్లో పనిచేయడానికి వీల్లేదు. అలాగే ఆలయాలకు సంబంధించిన బోర్డు సభ్యులకు రాజకీయాలతో ప్రమేయం ఉండకూడదు. ఆలయాలకు సంబంధించిన ఆస్తులు ఇప్పటి వరకు ఏవైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటిని రికవరీ చేసి మళ్ళీ ఆలయాలకు అప్పచెప్పాలి. వినాయక చవితి లాంటి ఉత్సవాలు, హనుమాన్ జయంతి లాంటి ఉత్సవాలు, రామనవమి లాంటి ఉత్సవాలు, అలాగే విజయదశమి లాంటి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ లేకపోతే దానికి ఏమంటారు ఎక్స్ట్రా పైసలు అడగడం,
చూసాం కదా మనం చాలా కార్యక్రమాలకు సంబంధించి పన్నులు పెంచుతూ ఉన్నారు. ఆలయాలకు సంబంధించి ఎస్పెషల్లీ ఇలాంటి వాటి మీద ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ఇక నుంచి వీటిపై ఆ ఉద్యమం మొదలవుతుంది. అది ఎప్పటి వరకు అంటే సనాతన ధర్మ బోర్డు ఏర్పడేదాకా హిందువులు చైతన్యమై రోడ్డు మీదకి ఒక్కసారి వచ్చి ఉద్యమించడం మొదలు పెడితే ఎలా ఉంటుంది, ఆ గొంతుకలు 1000 మందికి ఎలాంటి ప్రేరేపణనిస్తాయి అనేది చూపించడానికి ఒక మొదటి అడుగు మాత్రమే హైందవ శంకారామం. ఇలాంటివి మరిన్ని జరుగుతాయి. ప్రభుత్వాలు రెడీగా ఉండండి, లేదు అనంటే సనాతన ధర్మ బోర్డును వెంటనే ఏర్పాటు చేయండి అంటూ చాలా క్లియర్ కట్గా చెప్పారు. అంతేకాదు సినిమాలలో కూడా దేవుళ్లకు సంబంధించి ఏదైనా తప్పుడుగా తీసిన ఆలయాలను, హిందూ ధర్మానికి పరిరక్షణలుగా ఉన్న వారి మీద దాడులు చేసిన ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఉపేక్షించకూడదు, కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి రావాల్సిందే. నిజంగా ఏదేమైనా సనాతనాన్ని కాపాడుకోవడానికి మనుషులలో మొదలైన ఈ విప్లవం అందరం హర్షించదగ్గది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నిలబెట్టడంలో చేయూతనందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. 8328500576 ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి. ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. జై హింద్, జై భారత్.